మనకు అసాధ్యమైనవి ఆయన ముందు పెడితే మనకు అసాధ్యమైన వాటిని ఆయన సంతోషంగా జరిగిస్తారు. ఆమేన్. లాజరు సమాధి దగ్గరకు వచ్చారు యేసుప్రభు. అక్కడ కన్నీళ్లు విడిచారని కూడా వాక్యంలో ఉంది. అక్కడ మనుషులకు ఒక పని అప్పగించారు ఆయన. ఏంటి ఆ పని అంటే, రాయిని దొర్లించండి, మీరు రాయి తీసేయండి. మరి ఆయన ఏం చేయడానికి నిశ్చయించుకున్నారు? మరణించి 4 దినాలైన లాజరు యొక్క శరీరంలో జీవము నింపే బాధ్యత ఆయన తీసుకున్నారు. రాయి తొలగించే పనేమో మనుషులకు చెప్పారు. ఏది సులభము? అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ పూనుకుంటే రాయి తొలగించడం పెద్ద విషయం కాదు. ఒకవేళ నేను రాయి తొలగిస్తాను, మీరు ఆయనకు ప్రాణం పోయండి అంటే మనుషులకు సాధ్యపడేదా? అది లేదు. అందుకే అక్కడ అసాధ్యమైన వాటిని ఆయన నామములో బాధ్యత తీసుకుంటున్నారు. ఏది అసాధ్యముగా ఉందో నీ జీవితంలో, 4 అంతస్తులు కట్టవలసిన నీవు కనీసం 1 అంతస్తులు కూడా లేవేమో, అది నీకు అసాధ్యంగా ఉందేమో, ఆయన నామములో నీవు ఆయన పాదముల యొద్ద పెట్టగలిగితే అట్టి కార్యమును కూడా ఆయన నామము సఫలము చెయ్యునుగాక. ఆకాశపు వాకిండ్లను నీ వైపు, నీ పిల్లల వైపు ఆయన నామము విప్పునుగాక, నీ నిధులను నింపునుగాక.